హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు జేకే క్రియేటివ్ క్రాఫ్ట్స్. ఈ వీడియోలో డిజైన్ వర్క్ కోసం కోన్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఫస్ట్ ఇలాంటి ఒక కవర్ని కానీ లేకపోతే పాల ప్యాకెట్ని కానీ ఇలా కట్ చేసుకొని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒక కోన్ షేప్లో ఫోల్డ్ చేసుకోవాలి. ఇక్కడ నేను జనరల్గా మనం ఆన్లైన్లో ఆర్డర్ చేసినప్పుడు ప్యాక్ చేసి కవర్స్ వస్తాయి కదా, ఆ కవర్స్ని యూజ్ చేస్తున్నాను. ఇక్కడ ఈ కవర్ని ఫోల్డ్ చేయడానికి ముందే నేను ప్లాస్టర్ని కట్ చేసుకొని రెడీగా పెట్టుకున్నాను. సో ఫోల్డ్ చేయడం అయిపోయిన తర్వాత ప్లాస్టర్తో కోన్ని స్టిక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా కోన్ని రెడీ చేసుకున్న తర్వాత మనం డిజైనింగ్ కోసం మక్ పేస్ట్ని రెడీ చేసుకోవాలి. ఇక్కడ నేను ఆల్రెడీ మనం రెడీ చేసుకొని ఉన్న చాక్ పౌడర్ మిక్చర్ని 3 స్పూన్స్ తీసుకుంటున్నాను. అలాగే అరబిక్ గమ్ని 1 స్పూన్ తీసుకుంటున్నాను. ఇప్పుడు ఈ మిక్చర్ని మిక్స్ చేసుకుంటూ ఫిల్టర్ చేసుకోవాలి. ఫిల్టర్ అయిపోయిన ఈ మిక్చర్ని మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మిక్చర్ ఈ విధంగా థిక్ పేస్ట్లా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ మిక్చర్ని మనం రెడీ చేసుకున్న కోన్లో వేసుకోవాలి. కోన్లో మిక్చర్ని మొత్తం ఫిల్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ప్లాస్టర్తో కోన్ని సీల్ చేసుకోవాలి. తర్వాత కోన్ టిప్ దగ్గర చిన్న హోల్ చేసుకోవాలి. ఒకసారి కోన్ ఎలా పడుతుందో చెక్ చేసుకొని ఇంకా డిజైన్ వర్క్ చేసుకోవటమే. ఇప్పుడు ఇక్కడ నేను బార్డర్స్కి ఈ విధంగా కోన్తో లైన్స్ వేసుకుంటున్నాను. ఇదే విధంగా మనం ఎక్కడెక్కడైతే డిజైన్ని డ్రా చేసుకోవాలో అక్కడ మొత్తం ఈ విధంగా కోన్ తోటి డ్రా చేసుకోవాలి. మెహందీ వేయటం అలవాటు ఉన్న వాళ్ళైతే చాలా ఈజీగా డ్రా చేయొచ్చు. బిగినర్స్ అయితే మాత్రం కొంచెం ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా ఆర్చ్ డిజైన్ని మొత్తం డ్రా చేసుకుంటున్నాను. ఇలా ఆర్చ్ మొత్తం డ్రా చేసుకున్న తర్వాత 3D లుక్ కోసం మనం ముందు థిన్ లిక్విడ్ లాంటి మిక్చర్ని ప్రిపేర్ చేసుకున్నాం కదా, దాంతో ఈ డిజైన్ని మొత్తం ఫిల్ చేసుకుంటున్నాను. సో మొత్తం ఫిల్ చేసుకున్న తర్వాత ఓవరాల్ లుక్ ఈ విధంగా వచ్చింది. నెక్స్ట్ మిగతా చిన్న చిన్న డిజైన్స్, ఆర్నమెంట్స్ అవన్నీ కూడా ఇక్కడ ఈ విధంగా డ్రా చేసుకుంటున్నాను. ఇదే విధంగా మిగతా డిజైన్ మొత్తం డ్రా చేసుకోవాలి. ఇందాక మనం ఆర్చ్లో థిన్ మిక్చర్ని ఫిల్ చేసుకున్నాం కదా, అది డ్రై అయిపోయిన తర్వాత ఈ విధంగా ఉంది. నెక్స్ట్ మిగతా చోట్ల కొంచెం బేస్ వర్క్ మిగిలిపోయింది, అది కంప్లీట్ చేస్తున్నాను. సో ఓవరాల్గా ఎంబోజింగ్ మొత్తం కంప్లీట్ అయ్యాక లుక్ ఈ విధంగా ఉంది. మీకు కనుక ఈ వీడియో యూస్ఫుల్గా అనిపిస్తే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. అండ్ ఈ వీడియోకి సంబంధించి ఏ డౌట్ ఉన్నా ప్లీజ్ కమెంట్ చేయండి. అండ్ ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.